నెక్స్ట్ 10వ తారీఖు పెరేడ్ గ్రౌండ్లో జరగబోయే సభకు 3 లక్షల మంది అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మన వంతు మన డివిజన్కి ఎంత ఇస్తే అంత ఖచ్చితంగా దాదాపు 500 మంది అంటున్నారు. ఆ 500 మంది కూడా మనమందరం నాగారం డివిజన్ ప్రజలందరూ లీడర్లు అందరం కూడా ఐకమత్యంతో ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు 500 అంటే కనీసం 600-700 తీసుకుపోయే విధంగా అందరూ కృషి చేయాలని కృషి చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. సభాధ్యక్షులు లక్ష్మక్క గారికి, ఈనాటి మన ముఖ్య అతిథి, నేనైతే చాలా సంతోషంతో చెప్తున్నా. 80లో పుట్టినటువంటి పార్టీ ప్రజాప్రతినిధి లేకుండా ఇన్ని రోజులు పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను మొదట వాళ్ళకి పాదాలు ఉంటాను. ఆ కళ మన ఈటల రాజేందర్ గారు ఇక్కడ, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ. ఎందుకంటే 4-5 పర్యాయాలు బద్దంబాలరెడ్డి గారు పోటీ చేసి త్రుటిలో మనం ఓడిపోవడం జరిగింది. కానీ రంగారెడ్డి జిల్లా, పూర్తి రంగారెడ్డి జిల్లాలో ఒక ఇబ్రాహీంపట్నం తప్ప అంత రంగారెడ్డి జిల్లా ఈరోజు మనకి 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మనందరికీ కూడా ఇవాళ ఎంతో ఒక విశ్వాసం, ఒక బలం మనం. ఎందుకంటే ఎప్పుడు ఎదుటి పార్టీలు మీకేమున్నది, మీకు ఒక ఎంపీ ఉన్నాడా, ఒక ఎమ్మెల్యే ఉన్నాడా అని హేళన చేసినటువంటి వ్యక్తులు, పార్టీలు. ఇవాళ మనం గర్వంగా మనం ఈరోజు నరేంద్ర మోడీ గారి సభకు అత్యధికంగా పోవడానికి మనం వీళ్ళిద్దరు కూడా మన జిల్లాకు ఒక ఏమంటారంటే ఒక ఉత్సాహభరితమైనటువంటి మన కార్యకర్తకు ఒక స్పందన లభిస్తున్నది. ధన్యవాదాలన్న. అన్న సూచనల మేరకు అందరూ కూడా అధిక సంఖ్యలో అందరూ ఒక్కొక్కళ్ళు కూడా బస్సు వేసుకొస్తానని కూడా చేతులు లేపారు. వాళ్ళందరూ కూడా కృషి చేసి అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నాగారం డివిజన్ మున్సిపాలిటీ ఇట్లా వి షేప్ లో ఉన్నాడు అందరు. మేడం ఒకసారి ఇక్కడ చూడండి. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. మన పార్లమెంట్ ఎలక్షన్ 198 బూత్లో అత్యధిక ఓట్లు వచ్చాయన సీనా శివాల సార్ మనకి బీజేపీ